హలో అండి, ఇంట్లోనే జస్ట్ 10 మినిట్స్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందామా. స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని 2 గంటల ఆయిల్ మనం అందులో వేసుకోవాలి. 2 ఎగ్స్ని తీసుకొని వాటిని బ్రేక్ చేసి గ్లాస్లో వైట్ అండ్ ఎల్లో మిక్స్ అయ్యే విధంగా బాగా జుర్రుగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా మిక్స్ చేసేసుకోవాలి. వేడెక్కినటువంటి ఆయిల్ కళాయిలో ఈ ఎగ్స్ మిక్సింగ్ని వేసేసుకోవాలి. ఇంట్లో ఆమ్లెట్ వేస్తారు కదా, యాజ్ ఇట్ ఈజ్ అలాగే. అండ్ నెక్స్ట్ ఈ హాఫ్ బాయ్లో చిన్న చిన్న స్లైసెస్ లెక్క కట్ చేసినటువంటి వెల్లుల్లిపాయ ముక్కల్ని అండ్ క్యారెట్ ముక్కల్ని, మిర్చి, బీట్రూట్ అండ్ అలాగే క్యారెట్ తురుముని కూడా వేసేసుకోవాలి. కొన్ని కరివేపాకు ఆకులు అండ్ అలాగే లైట్గా సాల్ట్, ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి రైస్ను కూడా కళాయిలో వేసేసుకోవాలి. 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ టమాటా సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ డార్క్ సోయా సాస్ అండ్ అలాగే 1 స్పూన్ చికెన్ గరం మసాలా. కారం మీకు కావాల్సినంత, స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం కారం ఎక్కువగా వేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి. సో రెస్టారెంట్ స్టైల్లో ఫుడ్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసుకొని ఇంటిల్లిపాది తినేసారనుకోండి, వేడిగా 10 మినిట్స్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. స్పైసీ ఎగ్ ఫ్రైడ్ రైస్ 10 మినిట్స్లో రెడీ.